హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈరోజు ఫ్రైడే సందర్భంగా అమ్మవారి పూజను అలాగే సంకటార చతుర్థి పూజను రెండింటిని కలిపి ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక బయట గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నాను. ఇక డోర్ ఎంట్రన్స్ దగ్గర ఇలా దీపాలు పెట్టేసి ఈవినింగే నేను అంతా కడిగి ముగ్గులు అయితే వేసుకుంటానండి. మార్నింగ్ కుదరదనేసి ఇక అర్లీ మార్నింగ్ లేసి ఇలా మొత్తము సూర్యోదయానికి ముందే దీపాలు అయితే పెట్టుకుంటాను. ఇక మీకు ఒకటి చూపించాలండి. నైట్ మా బాబు నేను కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. వచ్చాడండి. వచ్చి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఇలా మిక్సీలో. అవి ఫ్రై చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని పెట్టాను. వాటిని తీసుకొని ఇలా పడేశాడండి. మొత్తం కిచెన్లో అంతా కూడా ఇలా పడిపోయాయి డ్రై ఫ్రూట్స్. అయితే నాకు చాలా కోపం వచ్చి కొట్టేశానులేండి. ఇక మార్నింగ్ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. తమలపాకు దీపం ఇలా పెట్టానండి. పోయిన వారం స్టార్ట్ చేశాను కదా లక్ష్మీదేవికి. ఇలా ఫోటో పెట్టుకొని అమ్మవారికి తమలపాకు దీపం 16 ఒత్తులతో సమర్పించానండి. ఇక ఇటు సైడు సంకటహర చతుర్థి కదా, ఈరోజు వినాయక స్వామికి ఈ విధంగా దీపం పెట్టి పుష్పాలతో అయితే అలంకరించాను. ఇక అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా ఇలా పండ్లు సమర్పించానండి. నిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి. అరటి పండ్లు, నిమ్మ పండ్లు కూడా సమర్పించాను. కలశం అయితే ఈ విధంగా శుభ్రపరిచి పూజలో పెట్టుకున్నానండి. ఈరోజు ఏంటో అండి, నాకైతే పూజ అయితే అసలు కంప్లీట్ అవ్వలేదండి మార్నింగ్. ఇక ఈవినింగ్ చేద్దాం మిగతా పూజను అనేసి అక్కడికి వదిలేశాను. ముందుగా ప్లాన్డ్గా అయితే నేను అనుకోలేదు కదా, అప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇలా జరిగిందో ఏమో. ఇక మట్టి ప్రమిదలో ఇలా దీపం పెట్టి 16 ఒత్తులతో వెలిగించానండి. ఆ దీపంతో అమ్మవారికి హారతిని అయితే సమర్పిస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితే నేను పిండి దీపం పెడుతున్నాను కదా, ఆ పిండి దీపం పెట్టేదానికి టైం సరిపోలేదు. సరే ఈవినింగ్ కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కదా, ఈవినింగ్ పూజలో మిగతావన్నీ చేద్దామని అనుకున్నాను. ఇక పూజ గది అంతా ఇలా ఉందండి, ఎర్రని పుష్పాలతో. ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ కదండి రెడ్, అందుకనేసి ఎరుపు పుష్పాలతో అలంకరించాను. ఇక వినాయక స్వామికి కూడా ఎరుపు పుష్పాలంటే చాలా ఇష్టం అండి. ఇలా అలంకరించుకున్నాను. ఇక ఏంటంటే స్వామివారికి గరిక, దర్భ అవన్నీ కూడా నేను తెచ్చుకోలేదండి. ముందు రోజుగా అనుకోలేదు. ఎంతసేపు అమ్మవారి పూజనే గుర్తుంది కానీ నాకు ఇవైతే నేను మర్చిపోయానండి. ఇంకా సరే సాయంత్రం సమర్పిస్తాము స్వామికి అని అనుకున్నాను. ఇక అమ్మవారికి మళ్ళీ స్వామివారికి కలిపి అయితే హారతిని అయితే సమర్పిస్తూ ఉన్నానండి. మనం ఇలా చేయాలి అని ఏమి లేదండి. నేనైతే ఇలా తమలపాకులు ఒక 9 ఆకులు పెట్టుకున్నానండి. మనకి 16 ఆకులు అంటే చాలా ఎక్కువ అయిపోతాయి. సరే 16 ఒత్తులు వేస్తున్నాం కదా, ఈసారి ఏమనుకున్నానంటే 2 దీపాలు పెడదామని అనుకున్నాను. కానీ ఒక్క దీపంతో అయితే సరిపెట్టేశానండి. ఇక హారతి ఇచ్చిన తర్వాత స్వామికి అయితే ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నాను. ఇక ఓవరాల్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నానండి. పూజ గది అంతా చాలా వెలుగుగా అనిపించిందండి. ప్రతి శనివారం నేను సప్త శనివారాల వ్రతం చేశాను కదండి, 8 వారాలు అలా. ఇక ఈ వారం నుంచి ఆ పూజ అయితే ఏమీ లేదు, కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా సింపుల్గా శుక్రవారం చేసుకుందాము అని అనుకున్నానండి, అంతే. ఏదైనా పూజ అంటే అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా ఇంకా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది కదండి. స్వామివారి కన్నా అమ్మవారికి అలంకారం చాలా బాగా చేయగలము. ఇక సాయంత్రం అమ్మవారికి ఇలా గడప పూజ చేసుకుందామనేసి రెడీ చేసుకుంటున్నానండి. ఇక బయట అయితే ఈ విధంగా తులసి కోట దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక ఇక్కడ మెష్ ఉంది కదండి, ఇక్కడ గడపకి ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక సాయంత్రం పూట ఇలా గడప పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మెయిన్ ఏంటంటే గడప పూజ చేసేటప్పుడు మనం ఇలా లోపలే కూర్చోవాలి. గడప బయట కూర్చొని పూజనైతే చేయకూడదండి. ఇక మొదటిగా నీళ్ళతో గడపని ఇలా శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇలాగే చేయాలి అనేసి లేదండి, మనకు తెలిసినంతవరకు తప్పు లేకుండా చేస్తే చాలు పూజ అనేది. మొత్తం గడపనంతా కూడా ఇలా చేత్తోనే నేను క్లీన్ చేసేస్తున్నానండి. తర్వాత మీరు క్లాత్తో తుడిచేసుకోవచ్చు. ఇప్పుడు గడపలకి ఏం చేస్తున్నారంటే మొత్తం పెయింటింగ్ వేసి చేస్తున్నారు కదండి, డిజైను. అలా చేసినప్పుడు ఇలా పూజ చేసుకోవడానికి అయితే కుదరదు. నేనైతే ఇలా ఓన్లీ ఎల్లో పెయింట్ మాత్రం చేయించేసి వదిలేసామండి. ఎందుకంటే ఇలా బొట్లు పెట్టుకోవడానికి బాగుంటుందనేసి నాకు ఇలా ఇష్టము. పైన స్టిక్కర్ అంటించడం కూడా అలాంటివి ఏం చేయలేదు. ఇకైతే పసుపుని ఇలా కలుపుకొని ఈ నీళ్ళలో కావాలంటే మీరు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపునైతే నేను పూస్తూ ఉన్నాను.
ఇక బియ్యం పిండి తీసుకొని ముగ్గు అయితే వేస్తున్నానండి. పెద్ద పెద్ద ముగ్గులేం వేయట్లేదండి. ఆల్రెడీ ఈవినింగ్ 6 అయింది. ఇక అమ్మవారి పూజ రిమైనింగ్ కూడా నాకు కంప్లీట్ అవ్వాలి కాబట్టి సింపుల్గా వేస్తున్నానండి. బియ్యం పిండితో ముగ్గు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి గడపకి. అందుకని చిన్న ముగ్గులుగా వేస్తూ ఉన్నాను. అది కాక గడప మీద ఈ బియ్యం పిండి వేస్తే ఎక్కువసేపు ఉండదు కదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అదంతా తొక్కేస్తారు కదా. మనమైతే చాక్ పీస్తో అయితే బాగా గీయచ్చు, కానీ అది కనిపించదు. ఇలా వేస్తేనే అమ్మవారికి ఇష్టమని ఇలా సింపుల్గా అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇక తర్వాత పసుపు కుంకుమనైతే పెడుతూ ఉన్నానండి గడపకి. ముందుగా పసుపు పెట్టి ఈ విధంగా కుంకుమ అయితే పెడుతూ ఉన్నాను. ఇదంతా కూడా గుమ్మం లోపల కూర్చొనే చేయాలండి. ఎందుకంటే బయట కూర్చొని చేస్తే అమ్మవారు బయటికి వెళ్ళిపోతుంది. మనం అమ్మవారిని ఆహ్వానించడం కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా అయితే చేయాలి. నాకు కూడా ఈ మధ్యన తెలిసిందిలేండి, ముందైతే నాకు తెలియని వాళ్ళకి యూస్ అవుతుందనేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఇక పూజకి సంబంధించిన పూలన్నీ ఈ విధంగా ప్రిజర్వ్ చేసుకుంటానండి. ఇలా ఏదైనా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో ఇలా టిష్యూ పేపర్స్ని పరుచుకొని దాని మీద పూలు పెట్టి దానిపైన కూడా టిష్యూస్తో కవర్ చేసేయాలండి. వాటర్ ఏదైనా ఉంటే ఆ టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే. ఇక అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాను. ఇలా పెట్టిన తర్వాత డౌట్ వచ్చింది, తాంబూలం బయట పెట్టాలని మళ్ళీ బయటకు బయట పెడుతూ ఉన్నానండి. ఇక అమ్మవారికి ధూపం హారతి ఇస్తున్నాను. గడపలక్ష్మి పూజ అంటారు కదండి, ఇలా చేయాలండి. ధూపంతో గడపకి హారతి ఇస్తున్నాను. దీపం, ధూపం, నైవేద్యం అన్నిటికీ కూడా ఇదే అండి. ఇక దాన్ని డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక హారతిని అయితే సమర్పిస్తూ ఉన్నాను. తులసి హారతిని అయితే ఇస్తూ ఉన్నాను గడపకి. ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కలాగా అన్నట్లు ఈసారి గడపలక్ష్మి పూజ అయితే పెట్టుకున్నానండి. పోయినసారి అష్టోత్తరం చేసుకున్నాను, అమ్మవారికి అభిషేకం కూడా చేసుకున్నాను కదండి. ఈసారి ఇలా. ఇక 3వ వారం ఇంకొకలాగా చేసేటప్పుడు చూడండి, కరెక్ట్గా ఇప్పుడే అసలు సందర్వేలు అవుతుంది. ఇక అలాగే లోపల కూడా అమ్మవారికి ధూపం అయితే సమర్పిస్తూ ఉన్నానండి. ఈరోజు ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఇలా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు ఆ రోజు ఇల్లంతా కూడా ధూపం వేసేయాలండి. మొదటిగా అమ్మవారికి సమర్పించి ఇక ఇల్లంతా వేశాను. ఇక ఈరోజు స్టవ్ మీద చాలా బాగా ముగ్గులు వేసానండి. మీకు మార్నింగ్ చూపించలేదని ఇప్పుడు గుర్తొచ్చి తీస్తున్నాను. ఒక పక్క పాలు కాగేదానికి పెట్టానండి. మామూలుగా చిన్న ముగ్గులు అయితే వేస్తాను, ఈసారి బాగా పెద్ద ముగ్గులే ఇలా వేశానండి. అప్పటికే కొద్దిగా పోయాయిలేండి. ఇక సాయంత్రం ఇలా పిండి ప్రమిదన అయితే చేసుకున్నానండి. మళ్ళీ అందులో 16 ఒత్తులు వేసి ఇలా ఊదికడ్డీతో అయితే నేను దీపం వెలిగిస్తూ ఉన్నాను. మార్నింగ్ చేయలేకపోయాను కదా పిండి ప్రమిద, అందుకని ఈవినింగ్కి పెట్టుకున్నాను పూజ. ఇలా మట్టి ప్రమిదలోనే పిండి ప్రమిదను కూడా పెట్టానండి. ఇక పుష్పాలతో అలంకరించి అమ్మవారికి హారతిని అయితే ఇచ్చేసాను తమలపాకులతో. ఇక సాయంత్రానికైతే మొత్తం పూజ గది డెకరేషన్ అంతా కంప్లీట్ అయిందండి. మార్నింగ్ సంకటహర చతుర్థికి మర్చిపోయాను స్వామివారిని అలంకరించేదానికి. నేనైతే గరిక దర్భ ఏం తేలేదన్నాను కదండి. ఇక అవన్నీ బయటికి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఈ విధంగా అలంకరించానండి స్వామివారిని. స్వామికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదండి, అందుకని జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు కూడా సమర్పించాను. ఇక గరిక దర్భ 2 కూడా సమర్పించాను. నైవేద్యం పెట్టేసి, అంటే ఈసారి పండ్లే పెట్టానండి, సపరేట్గా ఏం ప్రసాదాలు చేయలేదండి. హారతిని అయితే సమర్పించాను. ఓవరాల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామి పూజకి ఎప్పుడైనా ఏ అమ్మవారైనా స్వామి అయినా మనం మొత్తము సమర్పించాల్సినటువన్నీ సమర్పిస్తేనే అక్కడికి మనశ్శాంతిగా ఉంటుందండి. ఏ ఒక్కటి తక్కువైనా అదే వెలితిగా అనిపిస్తుంది. నాకైతే చాలామందికి కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను. పూజ పర్ఫెక్ట్గా చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ అండి. ఇక ఫైనల్గా అమ్మవారికి అయితే హారతిని అయితే సమర్పించేశాను. అక్కడితో పూజ అయిపోయిందండి. ఇదండి ఓవరాల్గా నేను లక్ష్మీదేవి తల్లికి, వినాయక స్వామికి సంకటహర చతుర్థి పూజ 2 కలిపి చేసుకున్న విధానం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.